తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగులోకి వస్తున్న కుటుంబ ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ముగింపు మాత్రం విషాదమే. రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతున్నాయి. వీడియో కోసం అని మేము ఇక్కడ వేయించి పంపించాం. నేను రాకపోతే మీరు లేకపోతే ఇప్పుడు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం జోకల్ గ్రామంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారుల గొంతు నిలిమి చంపిన తల్లి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త 2 నెలల క్రితమే మృతి చెందడంతో మనస్తాపం, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇదే తరహాలో వరంగల్ జిల్లాలోనూ విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం కట్రియాల్లో తల్లి కళ్యాణి తన 3 ఏళ్ల కుమారుడు శ్రేయన్స్తో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇల్లందు సమీపంలోని కాలువలో 2 మృతదేహాలను గుర్తించిన పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, కడప జిల్లాలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. దినేష్ గ్రాండ్ లాడ్జిలో భార్యాభర్తలు తమ 3 ఏళ్ల కూతురుతో కలిసి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. తల్లి శంకరకుమారి చిన్నారి మృతి చెందగా భర్త గోపి పరిస్థితి విషమంగా ఉంది. మత్తు ఇంజక్షన్ల ద్వారా ఆత్మహత్యం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో కుటుంబం విషాదం వెలుగులోకి వచ్చింది. 3 చిన్నారులకు విషం ఇచ్చి తల్లి తాను కూడా ఆత్మహత్యానికి పాల్పడింది. భర్త వదిలి వెళ్లిపోవటం, అత్తతో కలహాలు వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మహిళ ఆత్మహత్యానికి పాల్పడింది. 3 పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు కలిసి కుటుంబాలను చీల్చేస్తున్నాయి. ఒకే తరహాలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు కుటుంబ ఆత్మహత్యలు పెరుగుతున్న స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్నారులు కూడా బలి కావడం పరిస్థితి ఎంత విషాదకరంగా మారిందో తెలియజేస్తోంది.